కలికి ట్రైలర్ చూసారా? చూసినా బ్రో. ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ. కలికి ట్రైలర్లో మీకు బాగా నచ్చింది గ్రాఫిక్స్ బ్రో. ఆ కాంప్లెక్స్ డిజైన్ అనేది, ఆ గ్రాఫిక్స్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకే, బుజ్జి క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నారు? బుజ్జి క్యారెక్టర్ మూవీ మొత్తం మీద దానికి ఎక్కువ హోప్స్ ఉన్నాయి. అదే మూవీ మొత్తాన్ని ఆడిస్తుంది. ఓకే, ప్రభాస్ సార్ లుక్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ సార్ లుక్స్ చెప్పాల్సిన పని లేదు బ్రో, ప్రతి మూవీలో చూస్తున్నాం కదా. ఆదిపురుషులో కొంచెం డల్ అయింది. ఆదిపురుష్ అంటే ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా డిజైన్ చేశారు. సలార్లో దానికి తగ్గట్టు డిజైన్ చేశారు, కల్కిలో దానికి తగ్గట్టు డిజైన్ చేశారు. ఇప్పుడు దాకా పిల్లలు వెళ్ళి చూసే సినిమాలు అయితే ఈ మధ్య రాలేదు. ఇది ఆ టైప్ ఆఫ్ సినిమా అయితే ఇది అవును బ్రో, కన్ఫామ్గా. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్లో చాలా తీశారు హాలీవుడ్లో. ఈ టాలీవుడ్లో ఫస్ట్ టైం మూవీ కదా, సో అందరు చూడవచ్చు ఈ మూవీని. కలెక్షన్స్ పరంగా ఎంత రావచ్చు? కలెక్షన్స్ పరంగా మనం ఎలా చెప్తాం బ్రో. సో ఇప్పుడు నాగార్జున గారు ఎంతవరకు ఫ్లాప్ అనేది లేదు. సో ప్రభాస్ కొంచెం డౌన్లో ఉన్నాడు. ఈ సినిమా ఎంతవరకు అంటే ఈ మూవీ బేసిక్గా మెచ్యూరిటీ ఉంటే అర్థమవుతుంది బ్రో. అన్ని మూవీలా కంపారిజన్ చేస్తే కుదరదు. కొంచెం బాగా అర్థం చేసుకుంటే అందరికి అర్థమవుతుంది మూవీ. అంటే పురాణాల్లో సంబంధించి ఏ మూవీ వచ్చినా సూపర్ హిట్ అయింది. ఇండియన్ హీరో ఇది పురాణాలది కాదు బ్రో ఇది. ఎందుకంటే ఇది ఏఐ సంబంధించింది. రాబోయే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది భూమి మీద అని డిజైన్ చేసింది మూవీ. ఫ్యూచర్లో వాటర్కి, ఫుడ్కి ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, మాస్ ఆడియన్స్ ఇది రీచ్ అవుద్దా? అంటే లైక్ తప్పకుండా బ్రో. ఉంటారు కదా, మూవీ మాస్ కదా. కొందరికి చదువుకున్న వారికి కొంచెం ఫ్యూచర్ గురించి ఒక ఐడియా ఉంటుంది. ఏదైనా మీరు అన్నదాని గురించి, బట్ ఫ్యూచర్ గురించి అంటే ఒకసారి చూస్తే అర్థం అవ్వకపోవచ్చు బ్రో. నాకు తెలిసి 2-3 టైమ్స్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, ప్రభాస్ గారికి ఇప్పుడు 600 కోట్లు పెట్టి సినిమాని తీస్తారు కదా. అవును. సో బడ్జెట్ ఎక్కువ అని అనిపిస్తుంది. లేదు, బడ్జెట్ ఆ బడ్జెట్ పెట్టకపోతే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్స్ కానీ అవి వచ్చేవి కావు నాకు తెలిసి అయితే. ఓకే, ఓవరాల్గా సినిమా ఎంత కలెక్ట్ చేస్తాను మీరు అనుకుంటున్నారు? అది ఇందాకే చెప్పినాను, మనం ఎలా చెప్తాం అది అట్లా. ఓకే బ్రదర్, ఇప్పుడు దీపికా పడుకునే ఎలా ఉంది క్యారెక్టర్? తన క్యారెక్టర్ అంటే నెక్స్ట్ పార్ట్ 2కి తనే. ఓకే, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీకు ఏముంది? వాళ్ళ క్యారెక్టర్ మెయిన్ రోల్ వాళ్ళిద్దరే కదా బ్రో. అమితాబ్ బచ్చన్ మెయిన్ మన ప్రభాస్ గారిని డామినేట్ చేసినంత రోల్ ఉంది తనకి అన్నట్టు. అవును. సో దానిపైన ఒక ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం నెగిటివ్గా ఉన్నారు. నెగిటివ్ ఏం లేదు బ్రో. అంటే నాగార్జున గారు రాసినట్టుగానే ఆయన యాడ్ చేస్తాడు, ఈయనకు నచ్చినట్టుగా యాడ్ చేయలేదు. బ్రహ్మానందం రోల్ ఎలా ఉండదు అంటే కొంచెం ఎంటర్టైన్ కూడా ఉండాలి కదా బ్రో ప్రతి మూవీలో. సో బ్రహ్మానందాన్ని కూడా ప్రభాస్ కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ మూవీ ట్రైలర్ చూస్తాను. ఈ మధ్యలో కార్టూన్గా వచ్చిన వెబ్ సిరీస్ వచ్చింది కదా, సూపర్ బ్రో. అది ఎలా ఉందండి? అది చూసిన ప్రతి ఒక్కరికి రాబోయే కలికి మూవీ ఎలా ఉంటుందో అర్థమైపోవచ్చు.